ఉపేంద్ర గారు అట్లనే మాట్లాడదాం. ఉపేంద్ర గారు, ఇది రాజకీయమా హక్కా? ఇది బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయమా, తెలంగాణ అస్తిత్వ పోరాటమా? సారు చెప్తున్న దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలను అంగీకరిస్తున్నారు. కానీ నేనేమంటున్నంటే 100కు 100% ఇది ఎమోషనల్స్ తోటి తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. ఒకటి, జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెద్దగా ఉన్నది, పైన ఉన్నది. దానికి ఒకవైపు గాంధీ విగ్రహం ఉంది, మరొక వైపు అంబేద్కర్ విగ్రహం. ఏ కోణాన్ని చూసినా గాంధీ అంబేద్కర్లు ఇద్దరు జాతీయ నాయకులు. వాళ్ళిద్దరు ఐడియాలజికల్గా లేకపోతే మిగతా విషయాల్లో భిన్నాభిప్రాయాలు వాళ్ళ మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ ముమ్మాటికి జాతీయ నాయకులు, ఈ దేశ నాయకులు. మరి వాళ్ళ విగ్రహాలు కింద పెట్టి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పైన పెద్దగా పెట్టిరు జిహెచ్ఎంసీది. ఆ అంశం గురించి కేటీఆర్ గారు ఒక్కరోజు మాట్లాడకపోయా. ఆ విగ్రహాలు ఇప్పటి వరకు ఓపెనింగ్కి నోచుకోలేనటువంటి పరిస్థితి, కాంట్రవర్సల్గా ఉన్నటువంటి పరిస్థితి. మరి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ విగ్రహాల గురించి ఎప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా? మరి ఆ విగ్రహాలను వాళ్ళ 9.5 సంవత్సరాల హయాంలో ఎందుకు ఆ ఇష్యూని పరిష్కరించలేకపోయారు? ఆ ఇష్యూని ఎందుకు అట్లనే పెండింగ్లో ఉంచారు 9.5 సంవత్సరాలు? మీరు అనంటే వాళ్ళ దగ్గర ప్రశ్నే ఉంటుందో ఒకసారి మీరు టీఆర్ఎస్ నాయకులను అడగండి చేతన్ గారు. ఒకటి. ఇంకొకటి, విగ్రహం సంపన్న స్త్రీనా పేద స్త్రీనా అంటే ముమ్మాటికి మా అమ్మ ఆ విగ్రహంలో కనపడాలని నేను కోరుకుంటా, మా చెల్లి ఆ విగ్రహంలో కనపడాలని నేను కోరుకుంటా. తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల మంది 4 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ మంది ప్రజలు మా అమ్మ, మా చెల్లి, మా అక్క, మా తల్లి ఆ విగ్రహంలో కనపడాలని కోరుకోవడంలో తప్పు ఉందంటారా? కేవలం 5%, 10% ఉన్నటువంటి సంపన్నులని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆ విగ్రహం ఉన్నప్పుడు ఈ విగ్రహం నాకు సంబంధించింది కాదేమో, తెలంగాణ తల్లి కాదేమో అనే సందేహాలు ఖచ్చితంగా వస్తాయి. అందులో భాగంగా ఎవరైనా ఐడెంటిటీ, కమ్యూనిస్టులు ఉన్నారు, సుత్తి కొడవలనే ఒక సింబల్ని వాళ్ళ ఐడెంటిటీగా వాడుకుంటారు. అట్లనే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఐడియాలజికల్గా ఒక సింబల్ ఉంటుంది. అట్లనే తెలంగాణ అనే దానికి కూడా ఒక ఐడెంటిటీగా తెలంగాణ తల్లి అనేది కూడా తెలంగాణ ప్రజల జీవన చిత్రాలను ఆవిష్కరించే వైపుగా, వాటిని రిఫ్లెక్ట్ చేసే వైపుగా ఉండాలని కోరుకుంటారు. ఖచ్చితంగా కోరుకుంటున్నారు ప్రజలందరూ అనేది కూడా తేటతెల్లం చేస్తున్నాం. గతంలో మీరు అన్నట్టు చేతన్ గారు చెప్పినట్టు ఇంతకుముందు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది మహనీయుల విగ్రహాలు వాళ్ళు పెట్టకుండా విస్మరించారు. తెలంగాణ గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విగ్రహాలు ఉన్నాయో వాటినే కొనసాగించారు. ఇదే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో మిలియన్ మార్చ్ అనే ఒక ప్రోగ్రాంకి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, జేఏసీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు పిలుపునిస్తే దానిని అడ్డుకునే ప్రయత్నం టీఆర్ఎస్ నాయకులు చేయలేదా? మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ని జరగనీయకుండా ఉండటం కోసం వాళ్ళు దానికి మద్దతు ఇవ్వకుండా దాన్ని వెనకబట్టి పట్టే విధంగా మాకు సంబంధం లేదనే స్టేట్మెంట్లు టీఆర్ఎస్ నాయకులు ఇవ్వలేదా? అదే మిలియన్ మార్చ్ ప్రోగ్రాంలో కదా నేనున్నటువంటి విద్యార్థి సంఘం, పీడిఎస్యు కానీ మిగతా సంస్థలన్నీ కూడా, ఎంఎల్ పార్టీ మిగతా అన్ని కూడా ఒక అంటే అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్నటువంటి ఆర్య సమాజ్లో ఒక అంటే ఉత్తుత్త పెళ్లి ఒకటి క్రియేట్ చేసి ఆ పెళ్లి కోసం అందరూ అక్కడ గుమిగూడి ఒకేసారి ట్యాంక్ బండ్కి పోయిన తర్వాత ప్రజలందరూ కూడా, మిగతా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యి మిలియన్ మార్చ్ విజయవంతం అవుతుంది కోదండరామ్ గారి నాయకత్వంలో అని తెలిసిన తర్వాత దాన్ని హైజాక్ చేయడానికి కదా కేసీఆర్ గారు వచ్చింది, లేకపోతే మిగతా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చింది. ఇవన్నీ వాస్తవాలు కదా. మిలియన్ మార్చ్ని మీరు టీఆర్ఎస్ పార్టీ ఓలార్టెడ్గా సపోర్ట్ చేసిందా చెప్పాలండి, చరిత్రని తవ్వితీయమనండి. ఆ రోజు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా కూలగొట్టలేదా? సరే, అందులో మంచి వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాలో మహనీయులు ఉన్నారు, వాళ్ళని రెస్పెక్ట్ చేయాల్సిందే, వాళ్ళని గౌరవించాల్సిందే, వాళ్ళ విగ్రహాలు మనం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ విచక్షణారహితంగా ఆ రోజు మంచి చెడు అనే తారతమ్యం లేకుండా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అందరూ విగ్రహాలు ధ్వంసం చేశారు కదా. మరి ధ్వంసం చేసిన వాటిని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వాటిని మొత్తం కూడా మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసింది కదా. కనీసం రీఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడైనా మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిస్ అయినాయి, వాళ్ళందరినీ మనం పెట్టుకోవాలనే సోయిని వాళ్ళు విస్మరించలేదా? మరి అప్పుడెందుకు గుర్తు రాలేదనే విషయం కూడా నేను అడుగుతున్నా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా చేతన్ గారు, దయచేసి జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రవర్సల్గా ఉన్నటువంటి విగ్రహాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి విగ్రహం ఎక్కువ ఎత్తులో ఉన్నది, మిగతా గాంధీ అండ్ అంబేద్కర్ విగ్రహాలు, ఇద్దరు జాతీయ నాయకుల విగ్రహాలు కింద పెట్టిరు అంటే ఆయన అంటే ఆ విగ్రహం వీళ్ళు తక్కువ ఆయన ఎక్కువ అనే ఒక ఇమేజ్ వచ్చేటటువంటి విధంగా ఆ విగ్రహాలు అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మరి వాటి గురించి 9.5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు కేటీఆర్ గారు అనేది కూడా నేను మరొకసారి మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను.
ఇక్కడ మనం చాలా కీలక శ్రీనివాస్ గారు ఇక్కడ చాలా కీలకంగా ఉపేందర్ గారు రైజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే ట్యాంక్ బండ్ మీద అనేక విగ్రహాలు కూలగొట్టిన మాట వాస్తవం మిలియన్ మార్చ్లో. అయితే వాటిని పునరుద్ధరించిన మాట కూడా వాస్తవమే. ఆ పునరుద్ధరించే కాలంలో అయినా సరే ఇక్కడ తెలంగాణ వీరుల విగ్రహాలు కూడా ఉండాలి అనే మీరు చెప్తున్నట్టు ఒక ప్రణాళికలో ఒక 10 సంవత్సరాలు మేము చేయగలిగినంత చేశాము, మిగిలినది ఇంకా చేసేది ఉంది కాబట్టి అది కంటిన్యూ